ప్రభునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా మరొక దినపు శుభములు తెలియజేస్తూ మీ ముందుకు వస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినం ఒక నూతనమైనటువంటి వాక్య పరిచర్య ద్వారా, ఒక నూతనమైనటువంటి దేవుని యొక్క మాట ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. ఈ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను మనం ప్రస్తావించుకుంటూ ఈ విధంగా దేవునికి ఆత్మచేత కట్టబడడం అనేది, దేవునికి ఆత్మచేత లీడ్ చేయబడడం అనేది ఒక ధన్యత. ఇది ఒక భాగ్యంగా మనం భావించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు చక్కటి సమయాన్ని మనకు ఏర్పరిచాడు ఉదయంలోనే ఈ యొక్క సహవాసంలో ఉండడానికి. కాబట్టి ఈ సహవాసము మనకి ప్రయోజనకరంగా, దీవెనకరంగా మారాలన్న ఉద్దేశంతోనే ఒక చక్కటి కాలాన్ని, చక్కటి సమయాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. చూడండి, ఉదయం 5 గంటలు అవుతోంది. ఈ సహవాసం ద్వారా మనం కలవడానికి దేవుడు కృప చూపించాడు అంటే ఈ సహవాసములో ఉన్నటువంటి ధన్యత, ఈ సహవాసంలో ఉన్నటువంటి భాగ్యము మరి మనం గుర్తించాలి. దేవునికి వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో సమయము పోనీయక అని రాయబడి ఉంటుంది. ఇంకా అక్కడ చూస్తే గనక సద్వినియోగం చేసుకోమని చెప్తాడు. ఇంకా మనం చూస్తే గనక అజ్ఞానం వలలే కాక అంటాడు. ఇంకో మాట చూస్తే గనక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అంటాడు. అన్నిటికి మించి జాగ్రత్తగా చూసుకోమంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, సమయము పోనిచ్చాడు. సమయమును విడిచిపెట్టడం, సమయాన్ని మనం వృధాపరచడం, వ్యర్థపరచడం, నిష్ప్రయోజనంగా సమయాన్ని పాడు చేసుకోవడం. ఇప్పుడు సమయాన్ని పోనీయక అంటే ఈ యొక్క వాల్ క్లాక్లో ఉన్నటువంటి ఈ నీడిల్స్ని ఇలా పట్టుకుని మనం ఆపేయడం కాదు. లేకపోతే అది తిరగకుండా దానికి అడ్డంగా ఏదో ఒక తాడో లేకపోతే ఒక మేకో కొట్టి ఆ నీడిల్ని తిరగకుండా ఆపడం కాదు సమయము పోనీయక అంటే. సమయము పోనీయక అంటే సమయం అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది, అది ఆగదు. సమయము మరి ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. అయితే పోనీయక అంటే ఆ సమయముతో పాటు నీవు సరైన రీతిలో మరి ఆ సమయాన్ని ఉపయోగించుకుంటూ దానితో పాటు నువ్వు పరిగెడుతూ ఉండాలి. దానితో పాటు నువ్వు మరి నడవగలగాలి. నువ్వేమవుతుందంటే నీవు వెనకుండిపోతున్నావు, సమయం ముందుకు పోతాం. నీవు ఎక్కడున్నవాడు అక్కడే ఉంటున్నావు, కానీ కాలం ఎక్కడికో వెళ్ళిపోతావు. అలా రోజులుగా ముందుకు వెళ్ళిపోతుంది, అది అలాగ నెలలుగా ముందుకు వెళ్ళిపోతుంది, అలాగ సంవత్సరాలుగా ముందుకు వెళ్ళిపోతుంది. గల కారణం ఏమిటంటే అజ్ఞానపు స్థితి. అదే అంటున్నాడు కదా, అజ్ఞానుల వలె కాక అంటున్నాడు. అంటే మనం యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే కాలమును విడిచిపెడతాం, కాలమును పోనిస్తుంది, కాలమును మరి వ్యర్థపరుస్తుంది. మనకున్న జ్ఞానం ఏం చేస్తుందంటే కాలమును సద్వినియోగపరుచుకోవడానికి, ప్రయోజనకరంగా మార్చుకోవడానికి మరి మన జ్ఞానం ఏమాత్రం కూడా సహకరించట్లేదు. మన జ్ఞానం పెడితే బాగుంటుంది. అందుకనే జాగ్రత్తగా చూసుకునడి అంటున్నాడు. ప్రియ సహోదరుడు, అంటే నువ్వు జ్ఞానంగా నడుచుకుంటున్నావా, అజ్ఞానిగా నడుచుకుంటున్నావా, జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే మన యొక్క విషయాల్లో చాలా ప్రాముఖ్యమైన అంశాలు చాలా గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కావచ్చు, మరి గృహాన్ని నడిపించే పెద్దలు అవ్వచ్చు, లేదా స్త్రీలు అవ్వచ్చు, సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు, సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. సమయాన్ని ఏ విధంగా కూడా యూటిలైజ్ చేసుకోవట్లేదు. కాలం అయిపోయిన తర్వాత అప్పుడు అలా చేసి ఉంటే బాగుండు, ఇప్పుడు ఎలా చేసి ఉంటే బాగుండు, అరే అప్పుడు బాగా చదివి ఉంటే బాగుండు, అరే అప్పుడే కొంచెం మనం ఓర్చుకుని ఉంటే బాగుండు, అప్పుడే అనే ఒక మాటలు మనం నిత్య జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది పెద్దల విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. వారు చనిపోయిన తర్వాత అరే వాళ్ళు బతుకున్నప్పుడు కొంచెం బాగా చూసుకుని ఉంటే బాగుండు, వారు చనిపోయిన తర్వాత ఈ యొక్క మరి జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు బతికున్నప్పుడు బాగా చూసుకుని ఉంటే బాగున్నాయి అంటే నువ్వేం చేసావంటే వాళ్ళని బ్రతికున్నప్పుడు నువ్వు వాళ్ళని బాగా చూడలేదు. దానివల్ల ఏమైందంటే సమయం అర్థమైపోయింది. పాపం వాళ్ళు అదే బాధతో, అదే క్షోభతో చనిపోయారు, మరణించారు, నిద్రించారు. కానీ ఇప్పుడు ఏంటి లాభం? నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకురాగలవా? తీసుకురాలేవు. అలాగే నీవి కుమారులు లేదా కుమార్తెల విషయంలో మరి వారిని బాగా చదివించవలసిన సమయంలో బాగా చదివించలేదు. ఆ సమయం అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. పలానవాడు బాగా చదివి ప్రయోజకుడు అయ్యాడు, పలానవాడు మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు,
అని అలాగా మా కొడుకుని కూడా బాగా చదివించుకుని ఉంటే బాగుండు అని అప్పుడు బాధపడితే ఎటు లాభం? రే సహోదరా, దాని అర్థం ఏంటంటే నీ బిడ్డలను చదివించవలసిన సమయంలో నువ్వు చదివించలేదు, కాలాన్ని ఏం చేసావంటే పోనిచ్చావు. పర్వాలేదులే అనేటువంటి ఒక నిర్లక్ష్యంతో అజ్ఞాని వలె ప్రవర్తించావు, అజ్ఞాని వలె నడిచావు, అజ్ఞాని వలె నువ్వు చేసినటువంటి పని ఇప్పుడు దాని యొక్క ఫలితాన్ని అనుభవించడం మనం చూస్తున్నప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. ఆ ఫలితాన్ని బట్టి మనకి ఒక విధమైనటువంటి వ్యధ కలుగుతూ ఉంటుంది. ఏంటి ప్రయోజనం? అందుకనే దేవునికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే సమయాన్ని పోనేవద్దు. సహోదరుడా, సహోదరి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక క్షణం గడిచినా మళ్ళీ అది మన జీవితంలో మనలా తిరిగి రాదు. ఈ ఒక్కసారి మనం బ్రతికింది, ఈ ఒక్కసారి మనం జీవిస్తాం, ఈ ఒక్కసారి దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు. ఒక చక్కటి మనిషిగా, చక్కటి మానవ స్థితిని, ఆయన రూపము, ఆయన పోలిక, ఆయన స్వారూప్యత, ఆయన యొక్క గుణలక్షణాలను దేవుడు మనకు ఏర్పరిచాడు. కాబట్టి ఈ యొక్క జీవితంలోనే మనం దాన్ని ఆ విధంగా కనుపరుచుకునే ప్రయత్నం మనం చేయాలి. ఏదైనా ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు ఆ వస్తువు దానికి తగినటువంటి ఫలాన్ని మనం ఇవ్వకపోతే అది వ్యర్థమైందని మనం నిర్ధారణ చేసి సర్టిఫై చేసేస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి. ఈ వస్తువులు మనం చూడండి, ఏసీ ఎందుకు తీసుకొస్తాం? చల్లగా ఉండడం కోసం ఏసీని తీసుకొస్తాం. మన ఇంట్లో పెట్టుకోవడానికి ఏసీని తీసుకొస్తాం. అది అలా కాకుండా వేడిని, అది కాకుండా అది ఊరకనే ఉత్తుత్తి గాలిని ఇస్తుంది అనుకోండి, దాన్ని ఏసీ అని అనలేం. ఎందుకంటే దాని యొక్క పర్పస్ ఏమిటంటే అది చల్లగా ఉండడం కోసం తయారు చేయబడింది. కానీ అది వేడిగా ఉంది, ఊరకనే గాలిని ఇస్తుంది, ఆ కూల్, అదే చల్లదనాన్ని ఇవ్వట్లేదంటే దాని పర్పస్ అది కాదు. అలాగే మనిషివైన నీవు, మానవుడవైన నీవు, మరి నీ పర్పస్ ఏమిటి? సరైన రీతిలో నువ్వు వాడబడాలి, సరైన రీతిలో నడుచుకోవాలి. జ్ఞానము కలిగిన వాడవాలి, అజ్ఞాని వలే కాక జ్ఞానుల వలే అంటున్నాడు. అంటే నీ యొక్క పర్పస్ ఏంటంటే జ్ఞాని వలే నువ్వు జీవించాలి. జ్ఞాని వలే అంటే ప్రతి విషయంలో నీకు ఆలోచన ఉండాలి, ప్రతి విషయంలో ఒక తలంపు ఉండాలి, ప్రతి విషయంలో ఒక చక్కటి విజ్ఞత నీకు ఉండాలి, ప్రతి విషయంలో మంచి చెడుల విచక్షణలో పనిచేయాలి, ప్రతి విషయంలో ఒక ప్రణాళిక ఉండాలి, ప్రతి విషయంలో ఒక చక్కటి దూరదృష్టి ఉండాలి, ప్రతి విషయంలో కూడా మరి ఆలోచనయుక్తంగా అడుగులు వేయాలి. అందుకని సమయం పోనీకండి, సమయం చాలా తక్కువ ఉంది. మనం చూస్తూ ఉండగానే అరే అనేటువంటి సందర్భాలు మనం చాలా చూస్తూ ఉంటాం. నిన్న మొన్న మనతో తిరిగినవాడు ఇప్పుడు చూస్తే లేడు, చనిపోయాడు. నిన్న మొన్న మనతో బ్రతికినవాడు ఈరోజు చూస్తే లేడు. ఎందుకంటే ఆ ప్రమాదంలో చనిపోయాడు, లేకపోతే అనారోగ్యంతో చనిపోయాడు, లేకపోతే అప్పుల సమస్యలతో చనిపోయాడు, లేకపోతే ఉద్యోగం రాలేదని చనిపోయాడు, అరే పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాడని చనిపోయాడని చూస్తుంటాం. అరే వారికి పరీక్షలు రాయడానికి సమయం ఇవ్వబడింది కదా, ఆ సమయాన్ని ఎందుకు సద్వినియోగపరచుకోలేదు? అరే ఆర్థికంగా ఎందుకు చిదిగిపోయావు అంటే నీకు వ్యాపారం చేయడానికి, ఉద్యోగం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. వచ్చిన ప్రతి రూపాయిని ఎందుకు నువ్వు సరైన రీతిలో వాడుకోలేదు? ఎందుకు వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడ్డావు? ఓకే నువ్వు అనుకున్నది ఏది అనుకున్నట్టుగా జరగలేదు, నష్టం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మళ్ళా రీబిల్డ్ అవ్వాలి. మళ్ళీ దాన్ని ఎలాగ మార్చుకుంటే అవుతుంది, ఎలాగ దాన్ని మనము ఓవర్కమ్ అవ్వచ్చు, ఏ విధంగా దాన్ని మనము రెక్టిఫై చేయొచ్చు అని ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈయన మాటలు నిన్ను కదిలించగలిగితే, ఈయన మాటలు నిన్ను ప్రేరేపించగలిగితే ఈ రోజు నుండి జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి ఉదయమున మానక మీ సహవాసములో మేము పాలపంపులు పొందుకుంటూ ఉండగా సమయాన్ని పోనీయక మా దినమును మా రోజును సరైన రీతిలో సద్వినియోగపరుచుకున్నట్టుకు సహాయం దయచేయండి. అజ్ఞానుల వలె కాకుండా అజ్ఞానుల వలె మేము ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.